హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. మరొక మంచి వీడియోనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. రాజధాని అమరావతి పనులపైన ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చాను. మనం ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. వివరాలు చూసినట్లయితే రాజధాని అమరావతిలో పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. దానిలో భాగంగా రోడ్ల నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. అందులో మరీ భాగంగా బ్రిడ్జిల నిర్మాణం అయితే చాలా వేగంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, మనం ఒక 3 రోజుల క్రితం ఒక బ్రిడ్జ్ నిర్మాణం గడ్డర్ల వరకు పూర్తయిపోయిందని మనం చెప్పుకున్నాం. అదే E11 రోడ్డు కొండవీడు వాగుని క్రాస్ అయ్యే దగ్గర జస్ట్ 20 రోజుల్లోనే 40 గడ్డర్లు ప్లేస్మెంట్ చేశారని మనం చెప్పుకున్నామండి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ కూడా దాదాపుగా వర్క్ ఫినిషింగ్ దశకు చేరుకుంది. దీని యొక్క డీటెయిల్స్ ఏంటి అనే వివరాలు మనం ఇప్పుడు చూసినట్లయితే, అదే E11 రోడ్డు కొండవీడు వాగుని క్రాస్ అవుతూ మరలా ఇంకొక బ్రిడ్జిని నిర్మాణం చేస్తూ ఉన్నారు. దీని యొక్క డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్పాలంటే ఏంటంటే, నీరుకొండ నుంచి కొండవీడు వాగు అనేది రాజధాని ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది. ఆ కాలువ కాకుండా శాఖమూరు సెంట్రల్ పార్కులో నుంచి కృత్రిమంగా మరొక కొండవీడు వాగు కాలువని తవ్వుతూ ఉన్నారు. ఈ రెండు కలిసి ఇదిగోండి ఇక్కడ SRM యూనివర్సిటీ దగ్గర కలిసి ఒక భారీ కాలువగా ప్రయాణించి ఇక అక్కడి నుంచి ప్రయాణిస్తాయండి. ఆ కాలువ పైన 40 గడ్డర్లతో బ్రిడ్జ్ నిర్మాణం మీకు నేను చూపించాను. ఇక్కడ మనం చూపించబోయే ఈ బ్రిడ్జి ఏంటంటే, ఏదైతే శాఖమూరు సెంట్రల్ పార్కులో నుంచి తవ్వుతున్నారో ఈ కాలువ పైన E11 రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది కొద్దిగా చిన్న బ్రిడ్జ్, అందువలన దీని కెపాసిటీ వచ్చేసి 8 గడ్డర్లేనండి. అదేమో 40 గడ్డర్లు. ఈ 8 గడ్డర్ల బ్రిడ్జిని ఇక్కడైతే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ అప్డేట్ని నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. మీకు ఇప్పుడు కొద్దిగా ఈ 2 కాలువల గురించి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉండొచ్చేమో, కానీ మనం ముందు ఇంకొక మంచి వీడియోని అయితే చేసుకుందామండి. ఏంటంటే, ఈ కొండవీడు వాగు కాలువ E11 రోడ్డుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్తో మీకైతే ఒక మంచి వీడియోని చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కొండవీడు వాగు కాలువని తవ్వుతున్నారో దానిపైన నిర్మించేటువంటి బ్రిడ్జ్ తాలూకు పనులని మనం చూసినట్లయితే దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ మనం తెలుసుకుందామండి. ఇక్కడ తెలుసుకున్నట్లయితే 2014-2019లో ఈ బ్రిడ్జికి సంబంధించి పిల్లర్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. తరువాత దీనికి కావాల్సినటువంటి 8 గడ్డర్లను కూడా నిర్మాణం చేశారు. 8 గడ్డర్లు నిర్మాణం చేసి ఒక 2 గడ్డర్లను అయితే ప్లేస్మెంట్ కూడా చేశారు. అయితే అంతటితో పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి. తర్వాత అవన్నీ కూడా పాడైపోయాయండి. వాటన్నిటిని డిస్మాండిల్ చేసి, ఇదిగో మనం చూసారా ఇక్కడ ఈ క్రేన్ దగ్గర ఏదైతే ఉన్నాయో ఈ డిస్మాండిల్ చేసినటువంటి ఈ ముక్కలు, ఈ గుల్ల ఇదంతా చూసినట్లయితే ఈ గడ్డర్లన్నింటినీ కూడా 8 గడ్డర్లనే డిస్మాండిల్ చేసేసారు. డిస్మాండిల్ చేసి కొత్తగా 8 గడ్డర్ల నిర్మాణం చేసి మరలా ఇప్పుడు ఆ గడ్డర్లని పిల్లర్స్ పైకి ప్లేస్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇదిగో చూడొచ్చు, 2 పిల్లర్స్ని ప్లేస్మెంట్ చేసినటువంటి పరిస్థితి. 3వ గడ్డర్ని ప్లేస్మెంట్ చేయడం కోసం సిద్ధం చేశారండి. మొత్తం ఈ భారీ క్రేన్లు ఇవన్నీ పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి వివరాలు ఏంటి అంటే, కేవలం ఒకే ఒక వారం రోజుల్లో ఈ గడ్డర్లు మొత్తం కూడా అక్కడ ప్లేస్మెంట్ చేస్తామండి. ప్లేస్మెంట్ చేసి ఇక దానిపైన స్లాబ్ వేసే పని జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా ఈ బ్రిడ్జిలో కూడా మరొక 2 బాక్స్ గడ్డర్లు అయితే అవసరం అవుతాయండి. ఆ బాక్స్ గడ్డర్లో తర్వాత నిర్మాణం చేస్తాము. ప్రస్తుతానికి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మొత్తం గడ్డర్లన్నీ ప్లేస్మెంట్ చేసి దానిపైన స్లాబ్ వేసిన తరువాత ఆ బాక్స్ గడ్డర్ల నిర్మాణం అయితే చేస్తాము అని చెప్తున్నారండి. చూసినట్లయితే పనులు చాలా వేగంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. కేవలం వారం రోజుల్లో ఇక్కడ ఈ పనులన్నీ కూడా ఫినిష్ చేసేస్తాం అని చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే మొత్తం 4 భారీ క్రేన్లు రావడం జరిగింది. 4 క్రేన్లు, ఒక భారీ ట్రాలీ ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాయండి. నిర్మాణంలో వీటిని వాడుతూ ఉన్నారు. ఒక్కొక్క గడ్డర్ వచ్చేసి 100 టన్నుల బరువు ఉంటుందండి. 100 టన్నుల బరువుని అవలీలగా లిఫ్ట్ చేయగలిగినటువంటి భారీ క్రేన్ల సాయంతో ఇక్కడ పనులు జరుగుతున్నాయండి. రాజధాని అమరావతిలో బ్రిడ్జిల వర్క్ గురించి కనుక మనం కొద్దిగా తెలుసుకున్నట్లయితే ఏంటంటే, మొన్ననేమో అంటే మనం ఉదాహరణగా చెప్తున్నాము, రాజధానిలో అమరావతి పనులు 2వ దఫా మొదలైన తర్వాత పనులు మొదలయ్యాయి అని చెప్పుకున్నాం. నిన్న మొన్నటి వరకేమో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మనం
ఒక్కొక్క పని కంప్లీట్ అవుతుంది అని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. కేవలం వారం రోజుల్లో ఇది ఫినిష్ చేస్తారు. మనం అంతకుముందు వీడియోలోనేమో 20 రోజుల్లో 40 గడ్డల్లో ప్లేస్మెంట్ చేసినటువంటి వీడియోని చూసాం. అలాగే స్టీల్ బ్రిడ్జి వర్క్ చూస్తున్నాం, స్టీల్ బ్రిడ్జి కనెక్టివిటీ బ్రిడ్జి వర్క్ను చూస్తూ ఉన్నాం. అలాగే గ్రావిటీ కెనాల్ పైన 8 బ్రిడ్జిల వర్కులు చూస్తూ ఉన్నాం. పాలవాగు పైన 22 బ్రిడ్జిల వర్కులు చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చూసినట్లయితే బ్రిడ్జిల నిర్మాణం అనేది చాలా వేగంగా జరుగుతుందని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ రాజధాని అమరావతిలో రోడ్డు వర్కులు చాలా వేగంగా జరుగుతున్నాయి. రోడ్డు వర్కులో భాగమైనటువంటి ఈ ఏవైతే బ్రిడ్జి వర్కులు ఉన్నాయో అవి కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్ చేస్తున్నాను. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతిలో మీరు ఏ ప్రాజెక్టు గురించి చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో కనుక తెలియజేసినట్లయితే నేను మీకు వివరంగా చూపించే ప్రయత్నం చేస్తానండి. అందరూ మరొకసారి నమస్కారం. ఈ గడ్డనైతే ప్లేస్మెంట్ చేస్తూ ఉన్నారండి. దాని యొక్క ఒరిజినల్ సౌండ్తో మీరైతే వీడియో చివరి వరకు చూడండి.